అంటే సైంటిఫిక్ రీజనింగ్ లాజిక్ కన్నా ఇమాజినేషన్ ఊహాశక్తి చాలా పవర్ఫుల్ అని. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. ఐన్స్టీన్ కూడా ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ సైన్స్ అని కూడా అన్నారు. సో ఊహాశక్తి అనేది కల్పనా శక్తి, భావనా శక్తి అనేది మన మనసులోనే ఉంటుంది. మనం ఏది ఊహించుకుంటామో, ఏది భావన చేస్తామో తీవ్రంగా, అదే మన వాస్తవ రూపం దాలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అనేక మంది ఇప్పుడు ఆవిష్కారము, ఆ ఊహాశక్తి, భావనాశక్తి అనే దగ్గర వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి భావనాశక్తి పెట్టుకోవడమే కాకుండా దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ముందే చేసుకుంటూ పోతూ ఉండాలి, కేవలం ఆ లక్ష్యం వైపుకి. పిఎస్ఎస్ఎం ఆవిర్భావం కూడా అలానే జరిగింది, అలాగే పిరమిడ్స్ ఆవిర్భావం కూడా అలాగే జరిగింది. బెంగళూరులో పిరమిడ్ రావడం కానీ, అది అలాగే కడతాల్లో పిరమిడ్ రావడం కానీ, అనేక చోట్ల పిరమిడ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా భావనా శక్తితోనే అయినాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన పిరమిడ్స్ రావాలన్నా కూడా అవన్నీ కూడా ఆ కట్టడాలు అవన్నీ భావనా శక్తితోనే అవి. అంటే భావన లేకుండా భవంలోకి రాదు, ఇమాజినేషన్ లేకుండా సంభవం కాదు. అయితే ఒక ఇండివిజువల్కి ఒక వ్యక్తిగతంగా ఏ విధంగా తనను తాను క్రియేట్ చేసుకుంటాడు అనే దగ్గరకు వచ్చేసరికి మనం నిరంతర ప్రయత్నం, నిరంతరం అనేది అంటే కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రాక్టీస్. నిరంతరంగా క్రియేట్ చేస్తూ ఉండాలి, రీక్రియేట్ చేసుకుంటూ ఉండాలి, మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి, పునః నిర్మాణం, సరైన విధంగా నిర్మాణం చేసుకుంటూ ఉండాలి. మనము ఇప్పుడు ఉన్నాము, ఈ విధంగా ఉన్నామంటే గతంలో చేసిన ఆలోచనల ఫలితమే. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే గతంలో చేసిన ఆలోచనల ఫలితమే. ఈరోజు మనం ఏది ఆలోచిస్తామో అదే రేపు మనం అవుతాము. ఈరోజు మనం ఏది ఆలోచిస్తామో అదే రేపు మనం అవుతాము. ఇది ప్రకృతి యొక్క నియమము, ఇది ప్రకృతి యొక్క ధర్మము. మన ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, అయితే మనకి ఇష్టం లేని వస్తువులు లేదా ఇష్టమైన వస్తువులు లేదా ఎవరికో ఏవో ఉన్నాయి, కానీ మనకు కూడా కావాలి. ఇవన్నీ కూడా మన థాట్ ప్రాసెస్లో రకరకాల ఆలోచనల్లో ఉంటాయి. వారికి ఉంది, మనకి వీరికి లేదు, లేకపోతే మనకు అలా కావాలి. ఇష్టమైన దాని గురించి ఆలోచిస్తున్నావా, ఇష్టం లేని దాని గురించి ఆలోచిస్తున్నావా? అవన్నీ ఇంపార్టెంట్. మన లోపల కాన్షియస్గా చేసేటువంటి ఆలోచనలు మన సబ్కాన్షియస్కి చేరుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన థాట్ ప్రాసెస్తోనే అన్నీ సృష్టింపబడతాయి. మనం ఆలోచించే విధానంతోనే, మెథడ్ ఆఫ్ థింకింగ్ వల్లనే, నేచర్ ఆఫ్ థింకింగ్ వల్లనే, ఆలోచన స్వభావం వల్లనే అన్నీ సంభవిస్తూ ఉంటాయి. నువ్వు కాన్షియస్గా ఆలోచిస్తున్నావా, అన్కాన్షియస్గా ఆలోచిస్తున్నావా అనే దానికి పట్టదు. నువ్వు ఏ విధంగా నువ్వు తీవ్రంగా అన్కాన్షియస్గా ఉంటావు, అన్కాన్షియస్గా నువ్వు భయపడిందే జరుగుతుంది అనేదానికి. భయపడింది సహజంగా జరగదు, కానీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ తీవ్రంగా దాన్ని పట్టుకొని వేలాడుతుంటే అది వాస్తవ రూపం దాలుస్తుంది. ఇక్కడ ఏ దుష్టశక్తులు లేకపోతే మరొకటి లేదు. మనం ముందే చెప్పుకున్నాం, మన ఆలోచనతోనే మనం ఆ దుష్టశక్తులు అనేటువంటి ఆ ముద్ర వేసి వాటిని క్రియేట్ చేస్తుంది. సో అది వదిలేద్దాం. అసలు మనకు కావాల్సింది కాజ్ ఏంటి? ఆలోచన, థాట్ ప్రాసెస్. ఇప్పుడు మనం అంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఎలా అంటే ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక అద్భుతమైనటువంటి మనము బిల్డింగ్ అంటే దాని లైఫ్ 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా సరే ఆ కట్టడం అలా అంత అద్భుతంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తాము, ఏ విధంగా మెటీరియల్ సెలెక్ట్ చేస్తాము, ఒక స్టీల్ ఎలా ఉండాలి, సిమెంట్ ఏం కొనాలి, తర్వాత దానికి కలర్స్ ఏమి వేయాలి, మళ్ళీ చిప్స్ రాళ్ళు ఎలా తీసుకోవాలి, పునాదులు ఎలా ఎంతలో తీసుకోవాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అలాగే రూమ్స్ ఎలా ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఎంత హాల్ ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలి, ఇంకా 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 రిచబుల్గా అలా ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటాం, ఈచ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం.
ఎవ్రీథింగ్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ మెటీరియల్ సెలక్షన్ జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ఉంటాం. బట్ మనము మన మనస్సులో నిర్మించుకున్న ఇల్లు, మన మెంటల్ హోమ్, మనం దాని పట్ల అస్సలు మన జీవితాన్ని నిర్మిస్తుంది అది. ఈరోజు నిన్న ఆలోచించిందే ఈరోజు నువ్వు ఈ విధంగా ఉన్నావు, నిన్న ఆలోచన యొక్క ఫలితము ఈ విధంగా ఉన్నావు, ఈరోజు యొక్క ఆలోచన ఫలితం రేపు ఇలా ఉంటావు. నిన్న బాగాలేదు అంటే ఈరోజు నువ్వు ఆలోచన గొప్పగా ఆలోచించాలి, ఇంకా మెరుగ్గా ఆలోచించాలి. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప పాయింట్. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే పితామహ పత్రిజీ మనకు చెప్తూ ఉంటారు, ఎలా మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే దగ్గర వచ్చేసరికి, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆలోచించే విధానంలో ఎంత గొప్పగా ఆలోచించాలి అనేది అంటే, యతో అభ్యుదయ నిశ్రేయస్ సంసిద్ధ సధర్మ. అంటే ఎక్కడ నుండి అభ్యుదయం, మన అభ్యుదయం కావాలి. ఎక్కడ నుండి అభ్యుదయం అంటే ఉన్నతం, సర్వోన్నతమైనది, సాఫల్యం సిద్ధిస్తే. ఉన్నతము సర్వోన్నతం అంటే ఉన్నతము అంటే ఇంకా హయ్యెస్ట్, ఇంకా సర్వోన్నతం అంటే అందరికంటే అంతా ఇంకా ఎక్కువ హయ్యెస్ట్. సాఫల్యం సిద్ధిస్తే అది ధర్మం. ఇది ధర్మం. యతో అభ్యుదయ, యత అంటే ఎక్కడ నుండి, యత అంటే ఎక్కడ నుండి, అభ్యుదయము, ఆ అభ్యుదయం కావాలి నాకు, ఉన్నతమైన అది కావాలి, సర్వోన్నతమైనది కావాలి, ఆ సాఫల్యం నేను సిద్ధించుకుంటాను, అది ధర్మం. శ్రేయస్, సాఫల్యం అంటే శ్రేయస్ అంటే సాఫల్యం. అలా మనం ఆలోచించే విధానం అదే ధర్మం. అదే మన ఆలోచన విధానమే సరైన ధర్మం. సరైన ఆలోచన చేయటం, ఇది ఉన్నతమైన ఆలోచన చేయటం, సర్వోన్నతమైన ఆలోచన చేయటం. నువ్వు ఎంత గొప్పగా నువ్వు ఆలోచనలు చేస్తావో అది ధర్మం నాయనా. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, ఏదో చేయడం కాదు. సర్వోన్నతమైనది ఊహించుకోవడం, ఆలోచించడమే ధర్మం. సో మై డియర్ ఫ్రెండ్స్, అది అక్కడి నుండి వస్తుంది, నీ లోపల నుంచే వస్తుంది. అది అక్కడ లోపల ఉన్న దివ్యత్వం నుంచే ఆ సర్వోన్నతమైనది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు ఏది చేస్తున్నావు, ఏది నీ జీవితానికి తీసుకుని వస్తున్నావు అనే దానికోసమే మనం నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో ఉన్న ఎరుక మన అంతరంగంగా ఎంత బాగా పెట్టుకుంటే నిత్య జీవితంలో అంత గొప్పగా అవేర్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్. భౌతికమైనటువంటి విషయాల కంటే అంతరంగంగా నీవు ఏ విధంగా ఉన్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటన, ప్రతి అనుభవము, మన పర్యావరణము, పరిస్థితులు అన్నిటికీ మూలం అది మోస్ట్ ఇంపార్టెంట్ మన లోపల ఉన్నది ఆలోచన విధానమే. అదే మన మెంటల్ హోమ్ని కన్స్ట్రక్షన్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. సో ఎటువంటి స్వభావం ఉన్నటువంటి మెటీరియల్ నువ్వు తీసుకుంటున్నావు, వాట్ ఇన్పుట్ ఇస్తున్నావు దానికి, అంటే ఏ ఇంప్రెషన్స్, ఏ యొక్క భావావేశాలు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఆ సబ్కాన్షియస్కి చేరుతూ ఉంటాయి. అక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఆ స్టోరేజ్ నుంచి నువ్వు తీసుకుంటూ ఉంటావు. అయితే ఆ గతం అది ఎంత అస్తమానం ఎక్కువ, గతం తాలూకా వ్యవహారాలే ఎక్కువ ఉంటాయి. గతం తాలూకా పాస్ట్ అనమాట. స్టోరేజ్ అయిపోతాయి, సబ్కాన్షియస్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ఇంప్రెషన్స్ భయం గురించి, దిగులు గురించి, లేదా జాగ్రత్త గురించి, లేదా ఏమవుతుందో ఏమిటో అనే దాని గురించి, యాంగ్జైటీ గురించి, ఇవన్నీ కూడా మరి దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ నెగిటివ్, డౌట్ఫుల్, సంశయము, నిరాశాజనకము, ఇబ్బందికరమైన వ్యవహారాలు వస్తాయి. అవి ఈరోజు మనం అనుభవిస్తూ ఉంటాం. గతంలో చేసిన విషయాలని గురించి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.
అంటే మనం అప్పుడు దానికి ఒక పెద్ద కథ చెప్తూ ఉంటారు. నేను చేసిన కర్మ నేను అనుభవిస్తున్నాను. కర్మ అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, ఒప్పు చేసావు అనే భావనలోకి వెళ్ళిపోతారు. కానీ కర్మ అంటే నువ్వు చేసిన ఆలోచనల యొక్క ఫలితమే నీ జీవితంరా. ఆలోచన కూడా కర్మే అన్న విషయం సబ్టల్గా, సూక్ష్మాతి సూక్ష్మమైన కర్మ నీకు తెలియదు. అది నువ్వు కర్మ చేస్తున్నావు అనే సంగతి కూడా తెలియదు. అన్కాన్షియస్గా ఉంటావు, కాన్షియస్గా ఉంటావు. అందుకోసమే మెడిటేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. కాన్షియస్ మెడిటేషన్, ఎరుకతో కూడినటువంటి మెడిటేషన్. ఆ ధ్యానంలో నువ్వు ఉంటావు, కూర్చుంటావు. ఏంటి నువ్వు ఎందుకు కూర్చున్నావు ధ్యానంలో? వాట్ ఫర్? ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి? ఏం చేయక్కర్లేదు. సహజంగా జరుగుతున్న శ్వాసను ఎరుకతో గమనించు. మరి మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన వెంట వెళ్ళిపోతావా? కట్ చేస్తావు. కట్ చేసి ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ నువ్వు ఎరుకతో, నువ్వు శ్వాసతో అనుసంధానమై ఉంటావు. ఆ విధంగా ఏది కావాలో దాన్ని, అది ఏది శ్రేయస్సు దానిని మనం పట్టుకోవాలి. నువ్వు ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచన చేస్తూ ఉంటే అది శ్రేయస్సు కాదు, ఉపయోగం లేదు. అప్పుడు చేసే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చెయ్యి. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు అది అవసరం లేదు, నీకు అక్కర్లేదు, దాని గురించి ఆలోచించవద్దు. మై డియర్ ఫ్రెండ్స్, గతంలో చేసిన ఆలోచనల్ని ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు ఈరోజు నువ్వేం ఆలోచిస్తావు? అదే మెటీరియల్ వాడుతున్నావు అనుకో, ఆ లోపల స్టోరేజ్లో ఉన్న మెటీరియలే, ఆ నెగిటివ్ ఉంది, నకారాత్మక భావాలు ఉన్నాయి, వాటినే వాడుతున్నావు అనుకో, సేమ్ నెగిటివ్ మెటీరియల్ని వాడావనుకో, ఏం జరుగుతుంది? విలువలేని జీవితం అయిపోతుంది. ఏది ఉన్నతమైనదో, ఏది సర్వోన్నతమైనదో, ఏది మహోన్నతమైనదో, ఏది గొప్పగా ఉందో, గొప్పగా మాట్లాడుకుంటున్నామో అదే ధర్మం. ఆ వైపుకు వెళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఆ గతం తాలూకా వాటిని నువ్వు విలువైన దాన్ని వాడుకోకుండా, లేకపోతే ఆ తుప్పటివైన ఆ పనికి మాలిన ఆలోచనని పట్టుకుని వేలాడుతూ ఉంటే నువ్వు ఇంకా అయ్యో నీ జాగ్రత్త గురించి నువ్వు ఎంతో ఆందోళన పడుతూ ఉంటావు, ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటావు. ఇంకా దాని నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటాం. అలా అతుకుల బంత అయిపోతుంది. ఎవరినో అడుగుతాం సహాయం, ఇలా చేయండి బాబు అని అంటారు, అదే అక్కడ ప్యాచ్ వర్క్, కానీ దాని మీద కూడా దృష్టి ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం పెట్టుకోవాల్సిన స్టోరేజ్లో మన లోపల మన ఆలోచన విధానంలో సాహసము, ధైర్యము, ఆశావాహకము, ఆశాజనకము ఇవి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఏదైనా ఆశాజనక దృక్పథంతో ఉన్నప్పుడు అదంటే పాజిటివ్ ఆశాజనక దృక్పథము, ఆశావాహక దృక్పథము ఇలా ఉన్నప్పుడు ఈ లోపల ఏదైనా నెగిటివ్ థాట్ ఉంటే వాటిని ఏం చేస్తావు? ఇసిరి అవతల పారేస్తావు, స్క్రాప్లో పడేస్తావు, రిఫ్యూజ్ చేస్తావు. దానికి తత్సంబంధితమైన, ఎందుకంటే ఒక ఆలోచనకి చిలవల పలవలుగా 10 ఆలోచనలు 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని నువ్వు ఏది ముందు ఎప్పుడైతే నువ్వు మొగ్గలో తుంచేసావో, అది పుట్టినప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు వెళ్ళిపోతుందిరా నాయన అని. వెంటనే నువ్వు జాగ్రత్త పడి నువ్వు ఆశాజనకం వైపు ఆలోచన మార్చాలి. చేంజ్ యువర్ థాట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు నీ మెటీరియల్, నీ మెంటల్ హోమ్లో ఏ బెస్ట్ మెటీరియల్ ఉంచుకుంటున్నావు, ఆలోచించే విధానం ఇంకా ఎంత బెస్ట్గా ఆలోచించాలి. అప్పుడు నువ్వు అల్లిక అల్లుతున్నావు, నీ జీవితాన్ని అల్లుతూ ఉన్నావు. ప్రతి క్షణము ఎంత మన్నికైన మెటీరియల్తో అల్లాలి అంటే ఎంత బెస్ట్ థాట్స్తో, ఏది ఉన్నతమైనదో, ఏది సర్వోన్నతమైనదో, ఏది గొప్పదో దాని గురించి. అదే ధర్మం, నువ్వు చేయవలసిన ధర్మం అదే మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్, అప్పుడు నువ్వు దృఢమైన, మన్నికైన, నాణ్యత అయిన అటువంటి ఆ యొక్క దారాలతో నేను నా వస్త్రాన్ని అల్లుతున్నాను అంటే జీవితం అనే వస్త్రాన్ని అల్లుతున్నాను. ఏమిటి నాణ్యమైనది, ఉన్నతమైనది? అలాంటి ఆలోచనతో. సో మెటీరియల్ సాలిడ్గా ఉంది, దృఢంగా ఉంది, అది మాసిపోదు, వాడిపోదు. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మనకి భయం లేదు, నిర్భయంగా ఉన్నాం, సాహసంగా ఉన్నాం కదా. అక్కడ యాంగ్జైటీ లేదు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అనే దానికి ఈ రహస్యం తెలిసిపోయింది, భవిష్యత్తు యొక్క రహస్యం తెలిసిపోయింది. ఇప్పుడు నేను చేసేదే భవిష్యత్తుగా మారిపోతుంది అన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసే ఆలోచనే భవిష్యత్తుగా మారుతుంది అనుకున్నప్పుడు భవిష్యత్తు గురించి నీకు ఆందోళన లేదు. ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు అదే నీ భవిష్యత్తుగా మారిపోతుంది. ఇది కీ పాయింట్. సో హౌ బెస్ట్. సో నీకు కాజ్ తెలిసింది, కారణం గురించే మనం ఇప్పుడు ఏది ఉన్నతంగా మహోన్నతంగా ఏది గొప్పగా ఉంటుందో అలా ఉండాలి. అది ధర్మం అయినా నువ్వు ధర్మం అదే, నువ్వు జీవించే ధర్మం అదే అని అనుకున్నప్పుడు నీ భవిష్యత్తు ఏమిటో నీకు తెలిసిపోతుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఏది విత్తుకున్నదే నీ భవిష్యత్తు. ఏ పంట వేసావు అమ్మయ్యా అంటే నేను పలానా పంట వేశాను, నాకు ఆ పంటే నాకు వస్తుంది అంతే. ఏ పంట వేస్తాడో ఆ పంట. అలాగే నువ్వు ఏ విధంగాని మన మనసులో పెట్టుకున్నటువంటి ఆ స్టోరేజ్లో ఏం పెట్టుకున్నావు వాటిని సరైన ఆలోచనతో సరిదిద్దుకో. ఆ పాత పాత ఆలోచనలు తీసేయి. పాత ఆలోచనల ఫలితమే ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు చేసే ఆలోచన బట్టి రేపు నేను ఉంటాను. అలాంటప్పుడు ఇప్పుడు ఎంత గొప్పగా నేను ఆలోచించాలి, అది ఆ వైపుకి వెళ్ళాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ అక్కడ ఏమి చిల్లులు లేవు, ఏమి అక్కడ ప్యాచ్ వర్క్ ఏం లేదు, అది పైన ఊరికే చేసేది ఏం లేదు. చక్కగా సరైన జీవితం వైపుకి ఈరోజు నేను చేసే ఆలోచనే సరైన జీవితం వైపుకి తీసుకెళ్తుంది అని. ఇవి సైకోసోమాసిటీ అంటారు. సైకో అంటే నీ ఆలోచన బట్టి నీ సోమ, నీ శరీరము, నీ జీవితము అంతే. ఈ ఫ్యాక్ట్ అనమాట. ఇక్కడ ఏదో ఏదో చేసేది కాదు, ఏదో థియరీ గురించి మనం చెప్పుకోవటం లేదు, ఏదో ఊహాజనితంగా మాట్లాడుకోవటం లేదు. ఆ థింకింగ్ ప్రాసెస్ జరుగుతున్న కథ అదే. మనం జరుగుతున్న కథ మాట్లాడుకుంటున్నాం. ఇందులో రహస్యం ఏం లేదు, ఇది వాస్తవము. ప్రతి ఒక్కరూ దీన్ని అవగాహన చేసుకోవాల్సిన వాస్తవము. ఎందుకంటే ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయాలి, మనం అన్కాన్షియస్గా ఉండటానికి వీల్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి? అయ్యా, నీ మెంటల్ హౌస్లో ఆల్రెడీ నువ్వు పట్టుకుంటూనే ఉన్నావు. అందులో ఏమి స్టోరేజ్లో ఏముంది, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూ ఉంటావు. నువ్వు మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే నీ మెంటల్ హౌస్ని క్లీన్ చేయడం కోసమే. పనికి మాలిన ఆలోచనలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్ చేస్తూ శుభ్రం చేయడం కోసమే. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా దుమ్ము బాగా పడుతూ ఉంటుంది. ఒకసారి రోడ్డు తలాలు ట్రాఫిక్ జోన్లో ఇల్లు ఉంటే అస్మాన్ డస్ట్ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మన ట్రాఫిక్ అంటే బయట భౌతికమైన ట్రాఫిక్, మరి మన ఆలోచన కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అన్డస్ట్ యువర్ హోమ్. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచు, క్లీన్ చేస్తూనే ఉండు. అలా క్లీన్ చేస్తూ ఉండాలంటే నీకు ఎప్పుడు వీలు చెక్కితే అప్పుడు నువ్వు ఆ ధ్యానంలో కూర్చో, శ్వాస ధ్యాస పెట్టు. ఎప్పుడు వీలు చెక్కితే అప్పుడు, ఎంత సమయం చెక్కితే అంత, 1 నిమిషమైనా చాలు, 5 నిమిషాలైనా చాలు, 10 నిమిషాలైనా చాలు. ఎప్పుడు వీలు చెక్కితే అప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకుంటూ ఉండు. అప్పుడు నీ యొక్క హౌస్ క్లీన్ అవుతుంది. ఎవ్రీడే క్లీనింగ్, ఎవ్రీడే అండ్ ఎవ్రీ మినిట్. అవకాశం ఉన్నప్పుడల్లా. ఖాళీ ఊరికే ఉన్నావు, ఏం చేస్తావు? కళ్ళు మూసుకో. కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంటే కళ్ళు తెరవాల్సి తప్పదు. ఆ కళ్ళు తెరిచి కూడా నువ్వు అవేర్గా ఉంటూ నీ లోపల ఆ శ్వాస ఏ విధంగా ఆడుతుంది అనేది కూడా గమనిస్తూ ఉంటే వేరే ఏ ఆలోచన లేదు, వర్తమానంలోనే ఉంటుంది, ఇరుకుతో ఉంటుంది. ఇట్లా ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేయాలి మన హౌస్ క్లీన్ చేసుకోవడానికి, మన మెంటల్ హౌస్ క్లీన్ చేసుకోవడానికి. సో ఫిజికల్ క్లీనింగ్ అనేది భౌతికంగా ఫిజికల్ క్లీనింగ్ చేస్తాం, కానీ మెంటల్ హౌస్ క్లీన్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏ విధంగానైనా అన్ని కోణాలలోనూ అన్ని విధాలుగా పురోగమనంలోనే ఉంటాము, అద్భుతంగా ఉంటాము, వైభవంగా ఉంటాము. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ క్లీన్ అయిపోయిందో, మెంటల్ హౌస్ అంతా శుభ్రం అయిపోయిందో, కంప్లీట్ అయిపోయిందో,
నీకు అప్పుడు మిగిలేవేంటి? పనికిమాలినవన్నీ తీసేసినప్పుడు సూటబుల్గా నీకు అవసరమైనవి, నీకు కావలసినవి మాత్రమే నీ వద్దకు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు నీకు తెలుస్తాయి. ఓహో, ఈ ఆలోచన ఉందా, ఇంత గొప్ప ఆలోచన ఉందా, ఇంత గొప్ప గొప్ప ఆలోచనని నేను చేస్తున్నానా, ఇంత ఇదిగా ఉందా అనే దాని మీద నీకు గుర్తిస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, నీకు ఎంత సంపద ఉంది అని అంటే, ఉదాహరణకి ఎంతైనా సంపద ఉంది నీకు, నువ్వు మహా గొప్ప సంపన్నుడివి. అది ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, ఏదైనా. నువ్వు సాక్షాత్తు నువ్వు బుద్ధుడివే, సాక్షాత్తు నువ్వు ఆ దేవుడివే. సో ఈ ఈ యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయం నీకు ఎలా కావాలి, ఎంత అద్భుతంగా కావాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి అన్న విషయాన్ని ఊహాజనితంగా, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు మాస్టర్స్. ఎలా అంటే, ఒక విశాలమైనటువంటి, విశాలంగా బ్రాడ్ ఏకర్స్ ఉన్నాయి. అలాగే లైక్ ఆ ఏకర్స్లో అబండెంట్ క్రాప్స్ ఉన్నాయి. సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి, సమృద్ధిగా క్రాప్స్ ఉన్నాయి. పక్క పక్కన నీరు సెలయేరులా పారుతూ ఉంది. పైపైచు పెద్దైన మహావృక్షాలు ఉన్నాయి అక్కడ. ప్రకృతి సంపద అనమాట ఇదంతా. అదంతా కన్ను చూపు మేర ఇదంతా ఈ ప్రకృతి వనమే. ఓ పక్క నీటి ప్రవాహం, ఓ పక్కన పచ్చటి పైర్లు, పొలాలు, మళ్ళా ఆ పుష్కలమైన పంట, అన్ని రకాల పంటలు, అన్ని రకాల చెట్లు, పెద్ద పెద్ద మానులు, మహావృక్షాలు ఎన్ని ఉన్నాయో. సో అక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనం ఉంది, అద్భుతమైనటువంటి భవనం ఉంది. చాలా స్పేషియస్గా ఉంది, చాలా విశాలంగా ఉంది. చాలా చూడంగానే ఎంతో ఆనందం, ఓ ఎంత గొప్పగా ఉంది బయట నుంచి చూస్తే అని. ఇదంతా ఒక అరుదైన పిక్చర్, అరుదైనది. ఎందుకంటే ఎవరైతే దాని గురించి, ఆ స్థాయి గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ప్రకృతి సహకరించి అతనికి అన్ని విధాలా తోడ్పడుతుంది అనేదానికి. సో అవన్నీ అక్కడ దాంట్లో అద్భుతమైనటువంటి ఆ ఇంట్లో చాలా విశాలమైన గదుల్లో, ఆనందకరమైన వ్యవహారంలో అరుదైనటువంటి చిత్రాలని అలంకరిస్తున్నాడు. లైబ్రరీ నిండా అరుదైన పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు స్టాక్ ఉంది. అలాగే అక్కడ కంఫర్ట్గాను, లగ్జరీగాను హ్యాంగింగ్స్ అక్కడ ఉన్నాయి. కొన్ని కంఫర్ట్ని ఇచ్చేవి, కొన్ని లగ్జరీగా ఖరీదైనవి కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హౌస్, మై డియర్ ఫ్రెండ్స్. అయితే అది నీ వారసత్వం. ఇక్కడ ఏంటయా అంటే, అది నీ వారసత్వ సంపద, నీకోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు నా వారసుడు వస్తాడా, నా వారసుడికి ఈ సంపద అంతా ఇచ్చేద్దాము అని ఎదురు చూస్తూ ఉంది. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని అక్కడ, నువ్వు వారసుడు కదా, వారసుడికి పిలుపు వచ్చింది, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అట్లా అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ పొజిషన్, దాన్ని వినియోగించుకో, ఆ సంపదను వినియోగించుకో, ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించకపోతే ఏమవుతుంది, అది నాశనం అయిపోతుంది. ఆ సంపద అంతా ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. అప్పుడు కాబట్టి ఇక్కడ నువ్వు దాన్ని వినియోగించుకునే కండిషన్ బట్టి నీకు ఆ యొక్క అద్భుతమైన రాయల్ మ్యాన్షన్ నీకోసం ఎదురు చూస్తుంది. కేవలం మ్యాన్షన్ ఒకటే కాదు, నీ చుట్టూతున్న సర్వసంపదలు అన్నీ. ఈ విధంగా ప్రకృతి మనకి ఎన్నో సంపదలను ఇచ్చింది. ప్రకృతి సంసిద్ధంగా ఉంది. నువ్వు నీ ఆలోచించే విధానాన్ని బట్టి అది నువ్వు వాడుకుంటావా, వాడుకోవా అంతే. సర్వం తనలోనే ఉండగా, అంత సర్వం తనలోనే ఉన్నాయి. గొప్ప గొప్ప విషయాలన్నీ తనలోనే ఉన్నాయి. ఆ విషయాలు తనలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నీకు నీ మనసు అనేటువంటివి
పరిసరాల్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఆత్మ ఉంది, మనసు ఉంది. నీ మనసు గొప్పగా ఆలోచించింది, గొప్ప వైభవంగా ఆలోచించింది. ఆత్మ యొక్క శక్తి రెడీగా ఉంది, యూనివర్స్తో కనెక్ట్ అయ్యి నీకు కావలసినవన్నీ అమర్చడానికి. సో మై ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్ పవర్. నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావో అంత గొప్పగా ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ పవర్ అది. సో దానికి ఏమి జరిగింది ఇక్కడ? అలాంటి ఆ ప్రాక్టికల్ పవర్తో నీకు అలాంటి ఎస్టేట్ అయినా కావాలి. ఆ ఎస్టేట్లో మొత్తం ఆ బిల్డింగే కాకుండా కేవలం దానికి సంబంధించినటువంటి సంపదలు అన్నీ నీకోసం రెడీగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే కామధేనువు కల్పవృక్షము అనేది ఊరికే కదా పురాణాల్లో చెప్పినట్టుగా ఉండింది అనుకోవద్దు. ఇది మన లోపల ఉన్న సబ్కాన్షియస్లో ఉన్న పవర్. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఏమవుతుంది? నీ వారసత్వ సంపద ఉంది, దాన్ని వినియోగించుకో. అది వారసత్వంగా వచ్చినటువంటి సంపద, నువ్వు వినియోగించుకో. పవర్ ఓవర్ సర్కమ్స్టాన్సెస్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, పర్యావరణం గురించి నువ్వేమి దిగులు పడక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఎదగచ్చు, ఈ స్థితిలో ఉన్నా ఎదగచ్చు. సో అందులో ఆ పవర్ ఎప్పుడైతే నువ్వు పర్యావరణం లేదా నువ్వు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించావో అప్పుడు నీకు ఫ్రూట్స్ వస్తాయి. ఆరోగ్యము, సామరస్యము, అభివృద్ధి, సంపద, మొత్తం నీ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా గొప్పగా ఉంటుంది. నీ బ్యాలెన్స్ షీట్లో మొత్తం ఏమేమి వనరులు ఉన్నాయి, ఏంటి ఉన్నాయని అన్ని గొప్ప వనరులే ఉన్నాయి, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో నువ్వు ఏమి సాహసాలు లేకపోతే త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు పోగొట్టుకోవాల్సినవి పరిమితిగా నేనింతే అనేటువంటివి పోగొట్టాలి. ఏదో బతికితే చాలే అనేటువంటిది కాదు. నీ బలహీనతలను పోగొట్టుకోవాలి, అవి త్యాగం చేయాల్సింది. ఇంక నువ్వేదో త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ బలహీనతలను త్యాగం చెయ్యి. అది అక్కడున్న పాయింట్. సో ఏదో కానీలే అనేది పరిమితిగా ఆలోచించడం మానేసేయి. కాబట్టి నీకు ఉన్న వారసత్వ సంపద ఊరికి ఎగ్జాంపుల్ చెప్పినాము. నువ్వు ఎంతైనా ఉంది. అది సాధించాలంటే 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, నువ్వు నాకు తీవ్రంగా దాని గురించి వాంఛించాలి. అది మనస వాచ కర్మణ తీవ్రంగా నాకు కావాలి అని డిజైర్ కావాలి. ఆ తర్వాత అది నాదే అని చెప్పేసి నువ్వు దృఢపరచుకోవాలి. అది ఇంకా నీ చేతిలోకి రాలేదు. ఏదైనా ఒక అసెట్ కొనుక్కోవాలి అని ఇల్లు చూసి వచ్చిన దానికి సింపుల్గా చెప్పుకుంటే, సాధారణంగా చెప్పుకుంటే, లేదా ఒక కారు కొనాలనుకున్నావు, ఆ కారు మోడల్ అన్నీ ఇంకా చేసావు, ఇంకా పెద్ద మంచి బ్రహ్మాండమైన కారు కొనాలని నువ్వు అనుకున్నావు. ఆ కారు చూసావు, ఎస్ ఈ కారే నాది అని నువ్వు మనసు లోపల రెండోది ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నావు, ఇది కావాలి అన్నావు. కారు వెళ్ళావు, చూసావు, ఇది నాది అని అనుకున్నావు. సో అప్పుడు ఎప్పుడైతే నీకు కావాలి అనుకున్న ఆలోచన వచ్చిందో దానికి సంబంధించినటువంటి నీకు కావలిస్తే దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా కావాలి, ఏమిటి అన్నీ భౌతికమైన చిన్న వస్తువులు ఎలా ఉంటే, ఆత్మపరమైనటువంటి గొప్ప విషయాలు నువ్వు గొప్ప వారసుడివి. నీ వారసత్వాన్ని తిరిగి పొందడానికి కావాల్సినటువంటి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, తీవ్రంగా నా వారసత్వాన్ని నేను పొందడానికి నేను కోరిక ఉంది, యాక్సెప్ట్ చేశావు, దాన్ని సంతకం చేశావు, యాక్సెప్ట్ చేశావు, దృఢపరిచావు అంటే ఇంకా అంతే నీ స్వాధీనం అవుతుంది. సో ఇవన్నీ కూడా అబ్బా ఏ భారమైన విషయాలండి, నా వల్ల కాదు అని అంటే నీ వల్ల కాదు. ఏది కాదు, ఏదైనా సాధ్యమే. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు సబ్జెక్టివిటీ అనేది నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నీ ప్రోగ్రెస్ అంతా కూడా నువ్వు దృష్టి పెట్టిన దాన్ని బట్టి, నీ శ్రద్ధ పెట్టిన దాన్ని బట్టి నీ ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్,
బలహీనంగా ఉన్న వ్యక్తి బలవంతుడు కావాలంటే బాగా తిని ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు బలహీనంగా ఉన్నవాడు బలవంతుడు అవుతాడు. అది లెక్క. అలాగే బలంగా ఉన్నవాడు బాగా మొటాపన్గా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు కావాలంటే అది లంకణం పరమ ఔషధం. దీని లెక్క దానికి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ఒక వారసత్వ సంపద అంటే మన ఆత్మ యొక్క సంపద. అది ఆ ఆత్మ యొక్క సంపద. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి జీవితం యొక్క పవర్స్ అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్. ఇన్ఫినిట్ లైఫ్ మన ద్వారా ఫ్లో అవుతుంది. అద్భుతమైన జీవితం ఫ్లో అవుతుంది. మనం ఎంత అద్భుతంగా ఆలోచిస్తామో, అంటే నీ నేచర్ ఆఫ్ థాట్ని బట్టి ఇవన్నీ సంభవం అవుతాయి. నీ నేచర్ ఆఫ్ థాట్ సరిగ్గా లేదు అంటే సాధ్యం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం నీ నువ్వు కేంద్రీకృతమైనటువంటి మనోశక్తులన్నింటినీ కేంద్రీకృతం చేయాలి. ఒకే ఆలోచన మీద ఉండాలి. వేరే ఆలోచనలన్నింటినీ కట్ చేసి అప్పుడే అన్నీ సాధ్యమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్.